ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పుడు ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తే ఆటో వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండబోతా ఉంది? ఉచిత బస్సు అనేదానని మనకు ఉదాహరణకి 5వ సంవత్సరం 6వ సంవత్సరం పిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళకి దాకా కాదండి. దానికి ఒక సిస్టమ్ పెడతానండి. 60 సంవత్సరాల లేకపోతే పెన్షన్ తీసుకునే వాళ్ళగా లేకపోతే ఓన్లీ స్టూడెంట్స్ ఇద్దామా ఏంటనేది ఒక సిస్టమ్ పెడుతున్నారండి. ఆ సిస్టమ్ ఏంటనేది ఇంకా తెలియదండి. వాళ్ళు ఆల్రెడీ కూడా కొన్ని రాష్ట్రాలు వెళ్ళి సర్వే చేసుకొస్తున్నారండి. వచ్చిన తర్వాత సిస్టమ్ ఏంటనేది బయటపడుతుంది. దానివల్ల ఏంటంటే ఉచిత బస్సు అనేది 50 కిలోమీటర్లు అంటున్నారు, 20 కిలోమీటర్లు అంటున్నారు, 60 ఏళ్ళ ముసలోళ్ళకి అంటున్నారు. ఇంకేది కన్ఫర్మ్ అవ్వలేదండి. దానివల్ల అంత ప్రమాదం ఉండదండి. కొంత అనేది ఉంటుందండి, కొంత పర్సంటేజ్ అనేది ఉంటుందండి. ఒకవేళ మీకు ఆటో వాళ్ళ పరిస్థితి ఏమైనా ఇబ్బందికరంగా ఉండే అవకాశం? కొంత పర్సంటేజ్ ఉంటుంది కానీ అంత ఉండదండి. విలేజ్ నుంచి వచ్చే ఆటో డ్రైవర్లు కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందండి. అలానే మన రాష్ట్రానికి కూడా ఆర్టీసీ బస్సులు కూడా పెద్ద తక్కువ అండి. వాళ్ళకి కావాల్సిన టైంలో కూడా రాబోస్తే ఆటోలో కూడా ఎక్కుతూ ఉంటారు. దాంతోపాటు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి 14,000 రూపాయలు ఏదో వేస్తారని అన్నాడండి. ముందుగానే ఆలోచిస్తారు, ఎందుకంటే అలా కాకపోతే ఇంకోటి ఒకళ్ళు నష్టం జరిగేటట్టు ఉండదు కదా. అదే ఇరువురికి మొత్తం నష్టం జరగకపోయినా ఇరువురికి కొంత న్యాయం చేయాలనే ఆలోచన అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదండి 2035 వరకు కూడా ఆయన సీఎంగా ఉంటే ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్స్, డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరు కూడా ఖాళీగా ఉండరండి. అన్ని రకాలుగా ఏదో వాళ్ళ చేతి సాయంతో సమకూర్చుకున్న ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేసుకునే కెపాసిటీకి ఎదగలరు కానీ పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి ఉండదండి. చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కదా. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే కొంతమంది వైసీపీకి సంబంధించిన కొంతమంది అన్న క్యాంటీన్లు తీసేయాలి, దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంటికి వెళ్ళట్లేదంట కొంతమంది, అన్న క్యాంటీన్ దగ్గర ఉండిపోతుంది, దానివల్ల ఇంటికాడ ఫ్యామిలీలు దూరం అయిపోతుందని చెప్పి కొంతమంది వైసీపీలు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏమండి, వాళ్ళకి అధికారం లేదు. అదే అన్నా క్యాంటీన్ మరి వాళ్ళు పెట్టలేదు కదా. మరి పెడితే విషయం ఏంటో తెలుస్తుంది. అలానే అన్నా నాయకుడు మాట్లాడిన నాయకుడు 10 మంది ప్రజలను తీసుకొచ్చి రోడ్డు మీదకి ఇగో వీళ్ళందరూ వెళ్ళగలట్లేదు, ఇగో భార్యలు ఇలా వచ్చారు అని ప్రూఫ్ చేయాలి కదండి. మనం ఏదో మాట్లాడుకున్నామంటే మాట్లాడుకునేటట్టు ఉండకూడదు కదా. ఏదో మాట్లాడేవాళ్ళే బుర్ర జల్లేవాళ్ళే అని ఏంటి ఇళ్ళగా 1,000 కోట్లు 1,00,000 కోట్లు భూ స్కాములు మద్య స్కాములు ఏం చేయలేదు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుకి ఈ రోజు చేయలేదు. కావాలని జగన్ బాబు గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు, చాలా ఇబ్బందికరమైన విషయాలు చేశాడు. ఆయన కంట తడి పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు ఏంటి. అవన్నీ అనేది కరెక్ట్ కదండి. అవన్నీ కూడా పెద్ద మాట్లాడవలసిన విషయాలు కూడా కదండి ఏ నాయకులు కూడా. థ్యాంక్ యూ బాబు. ఓకే. అవసర పథకాలు పెట్టి ప్రజాధనం పెట్టకూడదండి. ఇప్పుడు ఈ పథకం అంటే మాకు కూడా 15,000 10,000 ఇవ్వక్కర్లేదు. ఏదో ట్యాక్సీ ఆనాడేమో చంద్రబాబు నాయుడేమో ట్యాక్సీ తీసాడు. ఈయన కూడా ఇన్సూరెన్స్ తగ్గించితే బాగున్నాం. జగన్ గారు ఇన్సూరెన్స్ 8,500, ఆ 8,500లో 4,000 ఎంతో కట్టుకోండి, మిగతాది గవర్నమెంట్ భరాయిస్తుంది అని అంటే బాగుండేది. 8,500 కడితేనే కానీ అసలు చేయట్లేదు ఆర్టీఓ ఆఫీస్లో. అది ముందు ఇన్సూరెన్స్ ఉండాలి మెయిన్. అది బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ చేశారు, 3,000 రూపాయలు దాన్ని 4,000 చేశారు. అయితే గత ప్రభుత్వంలో 250, 3,000, 250, 200 దశల వారీగా పెంచారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు అలా కాకుండా ఒకేసారి ఇస్తానన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? చాలా పెద్ద పేరు తెచ్చున్నారు. తర్వాత ప్రభుత్వం నష్టమని అప్పని చెప్పని కానీ ఒకేసారి 7,000 ఇచ్చారంటే గొప్పే కదండి. తర్వాత ఇప్పుడు నెలలకి 4,000 ఇస్తున్నారంటే మరి మహా గొప్పే కదా. ఒక ఇంటి ఇదే అయిపోతుంది. 4,000 అంటే మాటలు తప్పనిటండి. నాకు 4,000 ఇస్తున్నారు, సరిపోతుంది చక్కన. దీని మీద 200, 300 చేసుకుంటున్నాను, ఏదో కాలక్షేపణాలు సరిపోతుంది. బాగుంది పర్లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు లేదు, కానీ సచివాలయ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. చక్కగా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎత్తుకొని 6ంటికి వస్తున్నారు, మళ్ళీ 9, 10 ఇచ్చేస్తున్నారు, అంతే వెళ్ళిపోతున్నారు. వాలంటీర్తో పనే లేదండి. ఎందుకంటే ఈ స్టాఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు వాలంటీర్లకి 10,000 ఎంత చంద్రబాబు గారు ప్రకటించారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుందో మనకు తెలియదు, కానీ వాలంటీర్లు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. అది పథకాలు ఏమి ఆగకుండా బాగానే అందుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే అందుతున్నాయి. ఎవరు వస్తున్నారు 10ంటికల్లా 6ంటికి బయలుదేరుతున్నారు, 11ంటికల్లా ఇచ్చేస్తున్నారు. మళ్ళీ లేకపోతే మర్నాడు ఎప్పుడో ఇస్తున్నారు. బాబాగారు చివరి ప్రశ్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇస్తా ఉన్నారు. అయితే దీని వెనకాల డబ్బులు వసూలు చేస్తారు, అది నిజమా అబద్ధమా? ఇంతవరకు మాకేం తెలియలేదండి. డబ్బులు వసూలు చేయాలంటే చేయకూడదండి. మరి ఉచితం చెప్పి మాట్లాడతారు, ఉచితాన్ని ఇసుక అని చెప్పి అన్నారు. ఇంతవరకు ఏం లేదు. మరి అక్కడ ఉచితానికి ఇంకా
మరి అది మన అంతవరకు తెలియదు మరి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.